చింగం చూసావు కదా ఈ ఏరియాలో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. నువ్వు పట్టించుకుంటున్నావా లేదా? నేను చెప్పినట్టు విని వెంటనే ఈ పురుపురి నగరానికి ఒక ట్రాఫిక్ పోలీస్ని ఏర్పాటు చేయి. దిస్ ఈస్ అన్ ఆర్డర్. ఓకే సార్. అరే చెంగం గారు, మీరు కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారా? మీరేం దిగులు పడకండి, మేము ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేస్తాం. లెఫ్ట్ రండి, ఇటు 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 రండి. లెఫ్ట్ మీరు రైట్కి వెళ్ళండి. మోటుపత్లు, మీరిద్దరూ ట్రాఫిక్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసుల్ని చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి, మీకు ఆ పని చేయడం ఇష్టమేనా? ఈ రోజు నుంచి పురిపురి నగరంలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు. ఏమంటావు పతులు? అవును మోటు, పురిపురి నగర ప్రజలకి ఇక కష్టపడే రోజులన్నీ వెళ్ళిపోయాయి. ఇక అన్ని సుఖాలే. రండి రండి, కుడివైపుగా రండి. రండి రండి. లెఫ్ట్ రైట్ రైట్. మీరు రండి. రండి రండి. మీరు వెళ్ళండి. లెఫ్ట్. ఏంటయ్యా బండి నడపడం? సరిగ్గా నడపండి. అరే పతులు, మనం ఇంత బాగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం కదా, అయినా సరే ఈ ట్రాఫిక్ జామ్ ఎలా జరిగింది? అరే ఎవరో ఒకళ్ళు సిగ్నల్ ఇవ్వండి. ఇద్దరు మార్చి మా సిగ్నల్ ఇస్తే మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అరే సారీ, నువ్వు కూడా సిగ్నల్స్ ఇస్తున్నావా? నేను నిన్ను చూడలేదు. నువ్వు పక్కకు తప్పుకో, అంతా నేను సరి చేస్తాను. పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు పతులు. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుతున్నావా? అయితే నువ్వు ఫైన్ కట్టాల్సిందే. ఓకే, ఇంకెప్పుడు హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ గానీ స్కూటర్ గానీ నడపకు, గుర్తుంచుకో. అర్థమైందా? ఇక నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో పతులు. ట్రాఫిక్ కంట్రోల్ నేను చేస్తాను. అరే అరే వెళ్ళు వెళ్ళు, దూరంగా వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు వెళ్ళు. అరే ఈ తేనెటేగేమిటి, అసలు నన్ను వదిలిపెట్టడం లేదు. తప్పుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, వెళ్ళు. వెళ్తావా లేదా? అరే ఇక చాలు మోటు, నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నావా లేక ట్రాఫిక్ జామ్ చేస్తున్నావా? పక్కకి తప్పుకో. ఓ సారీ పతులు, ఓ తేనెటీగ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. సరే, వీళ్ళందరూ ఎందుకు కోపంగా కనిపిస్తున్నారు? కనిపించడం కాదు, కోపంగానే ఉన్నారు. అదిరింది. వాసన సువాసన. అరే మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చాలు, ఇంకా మింగడ చాలు, ఆపు. ఇది వేరే ఒకరు ఆర్డర్ ఇచ్చారు. నేను కూడా డబ్బులు ఇస్తాను. నేనేమన్నా ఫ్రీగా తింటున్నానా? తీసుకో డబ్బులు. అరే పతులు, రోడ్డు మీద ఇలా అడ్డంగా పడిపోయేవేంటి? ట్రాఫిక్ కంట్రోల్ చేసే పద్ధతి ఇదేనా? మర్యాదగా నా కళ్ళ కనిపించకుండా వెళ్ళిపో, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు, నన్ను ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోనివ్వు. మర్యాదగా నువ్వు పక్కకి వెళ్ళిపో. ఓకే, ఎందుకంత కోపడతావు? హలో మోటు, జాగ్రత్తగా విను. బ్లాక్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. సరిగ్గా సెల్యూట్ చేయి. ఆయన్ని బాగా గౌరవించాలి. అన్నట్టు ఇలా చూడు, రెడ్ కార్ లో ఒక
స్మగ్లర్ బంగారం స్మగ్లింగ్ చేసుకుని వెళ్తున్నాడు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. నేను కాసేపట్లో అక్కడికి వస్తున్నాను. ఓకే ఓకే సార్. బ్లాక్ కార్ లో డిఐజీ సార్ వస్తున్నాడు, రెడ్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు. బ్లాక్ కార్ లో డిఐజీ సార్ వస్తున్నాడు, రెడ్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు. బ్లాక్ కార్ లో ఇంత గట్టిగా హార్న్ కొట్టకు, నేను అంతా మర్చిపోతాను. ఇంతకీ నేను ఏమంటున్నాను? ఆ చింగం గారు నాకు ఏం చెప్పారంటే ఆ రెడ్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు, బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు. రెడ్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు, బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు. రెడ్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు, ఇంకా బ్లాక్ కార్ లో స్మగ్లర్. అరే పతులు విను, చింగం గారు ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే రెడ్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు, ఇంకా బ్లాక్ కార్ లో ఒక గోల్డ్ స్మగ్లర్ వస్తున్నాడు. గుర్తుంచుకో, ఆ రెడ్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు, బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు. అరే బ్లాక్ కార్ వచ్చేసింది. ఆగు. ఓహో, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? పోలీస్ యూనిఫామ్ లో వస్తే కనిపెట్టలేరనా? మొదలు వాణ్ణి బయటికి లాగు. ఏం చేస్తున్నారు మీరిద్దరు? నేనెవరినో మీకు తెలుసా? నన్ను వదలండి. నువ్వెవరువో మాకు పూర్తిగా తెలుసు. ఇన్స్పెక్టర్ చింగం గారు మాకు పూర్తిగా చెప్పేశారు. మేము ఆ ఆర్డర్స్ ఫాలో చేస్తున్నాం అంతే. ఆయన సంఖ్యలు వేసి బంధించమని చెప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే దులిపేయమన్నారు. చింగం అలా చెప్పాడా? అతన్ని రానివ్వండి చెప్తాను. డిఐజీ గారు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ సార్. రండి చూడండి మేము ఎవరిని పట్టుకున్నామో. మీరు మంచి పని చేశారు. నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ పని ఉంది. తర్వాత వచ్చి చూస్తాను. ప్లీజ్ సార్ ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్. పోలీస్ యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నాడు. పోలీసుల్ని పిచ్చివాణ్ణి చేద్దామనుకున్నట్టున్నాడు. చింగంకి త్వరగా ఫోన్ చెయ్యండి. నేను చెప్తున్నాను, చింగంకి ఫోన్ చెయ్యండి. అతను చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అతన్ని నోరు ముయ్యించండి. గుడ్ జాబ్. నేను పై అధికారులతో మాట్లాడి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మిమ్మల్ని పరిస్థితికి తెచ్చిన వారిని నేను ఊరికే వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, వాళ్ళని జీవితాంతం జైల్లో చిప్పకూడు తినిపిస్తాను. సార్ మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాక్ కార్ లో వచ్చింది డిఐజీ కాదు, రెడ్ కార్ లో వచ్చిందే డిఐజీ. ఇతను బంగారం స్మగ్లర్. పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడని మీరు మోసపోయారు, కానీ మేం మాత్రం మోసపోము. మీరిద్దరూ డిఐజీ గారికి ఎంత దారుణమైన పరిస్థితి కల్పించారు. మిమ్మల్ని ఊరికే వదలను. చింగం, షూట్ దెమ్. మోటు, మనం స్మగ్లర్ ని డిఐజీ అనుకుని వదిలేసాం. డిఐజీ గారిని ఏమో స్మగ్లర్ అనుకుని పట్టేసుకున్నట్టున్నాం. సారీ సార్. హ్యూమన్ ఎర్రర్. సార్, మేము గనక రెడ్ కార్ లో ఉన్న స్మగ్లర్ ని పట్టుకుని తీసుకురాకపోతే ఇక మా మొహాలు మీకు చూపించాం. రాపతులు వెళ్ళు త్వరగా ఇంకా త్వరగా వెళ్ళు త్వరగా. మీరు డ్యూటీ చేసే పద్ధతి ఇదేనా? సల్యూట్ చేయండి, సల్యూట్. వెంటనే మీరు కాపలా కాస్తున్న సెంటర్ కి వెళ్ళండి. సారీ సార్. రెడ్ కార్ వచ్చినాడు స్మగ్లర్ కదా. ఆగు. నువ్వు స్మగ్లర్వి కదా. పదులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. ఇదిగో సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అదేంటి? ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఆగమంటున్నానా? ఆగు. పక్కకి తప్పుకోండి సార్, పక్కకి తప్పుకోండి. పక్కకు తప్పుకోవలసింది మీరిద్దరు. నేను ఇప్పుడే మీ ఇద్దరిని ట్రాఫిక్ పోలీసు ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాను. సార్ తప్పుకోండి, నా మాట వినండి. ఆకాశం నుంచి ప్రమాదం ఊడి పడబోతోంది.
చింగం బబుల్ గమ్ రూపాల్లో ఇప్పుడు సమస్య నీ ముందుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఇప్పుడు చేయాల్సిందేదో ఆ పైవాడే చేస్తాడు. మోటు చెప్తూనే ఉన్నాడు కదా తప్పుకోమని, మీరు తప్పుకోలేదు. నేను చెప్పినట్టు చేయండి. కమాన్ సల్యూట్. సార్ మీ స్మగ్లర్ కారులోనే ఉన్నాడు, వెళ్ళి అతన్ని బంధించండి. ఇదిగో ఇక బంగారం అంతా మీ కళ్ళ ముందే ఉంది, చూసుకోండి. మోటు పతులు, మీరు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి పనికిరారు, కానీ మీరు చాలా గొప్ప సాహసవంతులు. ఇప్పుడు మీరు ఒక పెద్ద స్మగ్లర్ ని పట్టుకున్నారు, అతనితో పాటు బంగారాన్ని కూడా. మీ ఇద్దరికి నేను ప్రభుత్వం నుంచి బహుమతి ఇప్పిస్తాను. ఆల్ ద బెస్ట్ మోటు పతులు. థ్యాంక్ యూ సార్.